యేసుప్రభు రక్తం ద్వారా మనకు కలిగేటటువంటి మేళ్ళు ఏంటో కొన్ని నేను చెప్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతాము. దేవుని ఉగ్రత నుండి మనము రక్షింపబడుతున్నాం. దేవునితో మనం సమాధానపరచబడుతున్నాం. కొలస్సీ 1:20. ఆయన శిలువ రక్తం చేసి సంధి చేసి ఆయన ద్వారా సమస్తం భూలోకమందు ఆయన పరలోకమందు ఆయన వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొని దేవునితో సమాధానము. ఆ తర్వాత మనం దేవునికి సమీపంగా ఉన్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులు. మనం యేసుప్రభు రక్తంలో కడగబడ్డ ద్వారా దేవునికి సమీపంగా ఉన్నాం. ఒకప్పుడైతే మనం దేవునికి దూరంగా ఉన్నాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చింది. మన పాపములో దేవునికి మనకు అడ్డంగా వచ్చినాయి. అయితే యేసుప్రభు రక్తం ద్వారా మనలను దేవునికి సమీపంగా ఆయన చేశాడు. మరొక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మన మనస్సాక్షి శుద్ధి అవుతుంది ఆయన రక్తం ద్వారా నిత్య జీవము. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. కావున యేసు ఇట్లా, మీరు మనుష్య కుమారు శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. కాబట్టి ఆయన రక్తం ద్వారా జీవము, నిత్య జీవము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలలో పరిశుద్ధపరచబడ్డాడు. మనల్ని పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు తన రక్తాన్ని చెందించాడు. సాతాను పైన జయం. ప్రకటన గ్రంథం 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తమ వచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కాబట్టి రక్తం ద్వారా జయము, సాతాను పైన జయము మనము పొందుకుంటున్నాం. మత్తయి సువార్త 27-24 ఏమైనా వినబడింది? పిలాతు అల్లరి ఎక్కువగా సున్నదైతనం వల్ల ప్రయోజనం లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదురు చేతులు కడుక్కునే. దేంతో కడుక్కున్నాడంట పిలాతు? నీళ్లతో కడుక్కున్నాడు. నీళ్లతో కడుక్కుంటే పాపం పోదు. యేసు రక్తంతో మనం కడగబడాలి. ప్రభునందు ప్రియులారా, యేసు రక్తం చేత మనం కడగబడదాం.